హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మా మమ్మీని అడిగాను, కొంచెం అల్లం పచ్చడి చేసి పెట్టాము యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటారంటే, నీ ముఖానికి పచ్చడి వేస్ట్ అని చెప్పి మా అమ్మ తిట్టింది. సరే పోతే పోయి తిట్టింది అని చెప్పేసి మళ్ళీ నేను కామప్ అయ్యి మళ్ళీ నేను వీడియో తీసుకున్నాను. వీడియోలోకి వెళ్తే మనం అల్లం బాగా క్లీన్ చేసుకుని అల్లం ఇలా పెట్టుకోవాలి. అండ్ తర్వాత కొత్తిమీర కూడా కస కోసేసి ఇస్తాను మా అమ్మకి. మా మమ్మీ కోసేసి అయితే పక్కన పెట్టేసింది. అండ్ మూకుడు పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడెక్కాలంటే వేడికింద చూసుకున్నాం. అండ్ తర్వాత మనం వచ్చేసి అల్లం ముక్కలు దాంట్లో వేసుకొని బాగా కసబిస కాకుండా కొంచెం దోరగా వేపుకోవాలంట. ఎందుకమ్మా అడిగాను. మా అమ్మ అన్నది, ఒరే ఎదవా నీకేం తెలుసురా ఈ వంట కోసం వచ్చి వీడియో తీస్తున్నావు, నువ్వు పని చూసుకోరా అంటే నేను అన్నాను, అమ్మ నా యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవ్వాలమ్మా అని చెప్పి అంటూ మా అమ్మతో ఈలోపే మన ఎలాగో ఉన్న అల్లం కాస్త దోరగా ఎగింది. అండ్ ఇంకోటి అల్లం వచ్చేసి బాగా వేపుకోవాలంట దోరగా. ఎందుకంటే రుచి రావాలంటే అల్లం వేగాలంట బాగా, అప్పుడు టేస్ట్ ఫ్లేవర్ కలిసి వస్తుందని చెప్పి మా అమ్మ అన్నది. అండ్ ఇంకోటి అలా వేపుతూ ఉంటే నాకు డౌట్ వచ్చింది, అల్లం ఎంతసేపు వేపుతుందో కొత్తిమీర ఇంకాసేపు వేపుతామమ్మా అని చెప్పి అన్నాను. నువ్వు మూసుకుని వీడియో తీసుకురా అంది మా అమ్మ. సరే అని చెప్పి నేను మూసుకుని వీడియో తీసుకుంటున్నాను. అల్లం అయితే ఎగిపోయండి. ఈలోపు మనం మన సామాన్లోకి వచ్చేద్దాం. మినప్పప్పు అయితే గట్టిగా వేసింది మా అమ్మ, పర్లేదు టేస్ట్ కోసం కొంచెం ఎక్కువ వేయమన్నాను. అండ్ అవి వేగుతూ ఉండగానే జీలకర్ర కూడా వేసింది మా అమ్మ. జీలకర్రతో పాటు 2 ఎండుమిర్చి కూడా వేయాలంటే, ఎండుమిర్చితో పాటు 2 పచ్చిమిర్చి కూడా సకానికి కోసిన టమాటా ముక్క ఒకటి వేసింది. అయ్యో చివరిలో అనుకున్నాను, కానీ ఇంతలోనే వేసింది మా అమ్మ. వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వాటిని వేపాలంట. వేపి మా స్టవ్ హైలో అని చెప్పేసి మీరు హైలో పెట్టుకోకండి. మా స్టవ్లోంచి మంట పెద్దగా రావట్లేదు, కాబట్టి మనం స్టవ్ మంట హైలో పెట్టుకున్నాం. మీరు మొదలు సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోద్ది. అండ్ ద్వారగా వేగాలి. వేగిన తర్వాత ఎంతసేపు వేపుతామమ్మా బాబు అని చెప్పి చూస్తుంటే ఈలోపు నాకు తలనొప్పి వస్తుంది. అండ్ వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. వేగి నాకు తలనొప్పి వస్తుంది, వేగట్లేదు బండి బాబు. అండ్ తర్వాత టమాటా ఒకటి వేసుకోవాలంటే, అమ్మయ్య పైన టమాటా అయితే వచ్చింది. టమాటా మా రుచి కోసం అంటే చింతపండు బదులు టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఫ్లేవర్ మన నోటికి బాగా తగులుతుంది, ఎమ్మీగా బాగుంటుంది. చివరిలో బెల్లం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. అండ్ ఇంకోటి మనకైతే స్టార్ట్ చేస్తాం. బెల్లం అయితే వేయాలండి, కొంచెం ఘాటు తగ్గడానికి, తీపిగా బాగుంటుంది బెల్లం అయితే. అండ్ బెల్లం వేసిన తర్వాత కాస్త కలిపి ఇంకెంతసేపు కలుపుతామమ్మా బాబు అనిపిస్తుంది నా మనసులో అయితే మాత్రం. అలా కలుపుతూ ఉండాలంట. తర్వాత చివరిలో ప్లేట్లో తీసుకున్నాం. ప్లేట్లో తీసుకుని ఖాళీ మూకిట్లో మాత్రం మనం తీసుకుపెట్టుకున్న రైజ్గా పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. దాన్ని గిర్ర బొంగరంలో తిప్పింది మా అమ్మ అయితే మాత్రం. స్పూన్ వాడమ్మా అన్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా వంటల్లో అని చెప్పేసి మా అమ్మ అంటే, సరే తిప్పు అని చెప్పి గిర్ర మా మమ్మీ తిప్పింది. అవి అది గిర్ర తిరగడం ఏమో కానీ నా కళ్ళు మొత్తం గిర్ర తిరిగాయండి బాబు. ఈ వీడియో ఏమో కానీ నా కళ్ళు మొత్తం గిర్ర తిరిగాయి. మధ్యలో ఈ తాలింపులు ఈ వేపులకి నాకైతే దగ్గు మాత్రం మామూలుగా వెళ్ళదండి. దగ్గుతూనే ఉన్నాను. అండ్ ఇంకోటి మనకి సెట్ అయిపోయింది చూడండి. ఆకు మనం వేసిన ఆకు ఎంత వచ్చిన ఆకు ఎంత అండి, అసలు ఇంత తక్కువ అయింది అనుకోలేదు, నేను ఎక్కువ వద్దు అనుకున్నాను. ఆకు మొత్తం దాని ఏమంటారు వేపి ఇంత చేసింది మా అమ్మ. ఇంత ఆకు అయితే ఇంత అయింది. కానీ సరే చూసుకుంటే దాన్ని జాగ్రత్తగా తీసుకుని ప్లేట్లోకి తీసుకుందామండి. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుని అల్లం వెల్లుల్లి మొత్తం ఇవన్నీ ప్లేట్లో తీసుకుని, తర్వాత కొత్తిమీర కూడా ప్లేట్లోకి తీసుకొని దాన్ని కాసేపు ఇంకా కొంచెం వేగాలంట. కొంచెం ఏదో పచ్చి వాసనలాగా వస్తుందని చెప్పేసి మా మమ్మీ అన్నది. అండ్ తర్వాత దాన్ని కూడా మనం తిరిగి మెల్లిగా ప్లేట్లోకి తీసేసుకుని తీసుకున్నామండి. తీసుకుని ఇప్పుడు మన పని మనం కానిచ్చేద్దాం. అండ్ తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే జార్ తీసుకోవాలి, మిక్సీ జార. ఇది మొత్తం అంతా కలిపి జార్లో పెట్టి దాడ మనం మిక్సీ చేసి ఓ రుబ్బామంటే మరి మామూలుగా ఉండదు. అదంతా కలిసి పేస్ట్ అవుతుంది. దాన్నే పచ్చడి అంటాం మనం. చూద్దామండి తెలుగులో పచ్చడి అయితే. అన్నీ మొత్తం మా మమ్మీ తీసేస్తున్నారు, అదంతా జార్లోకి అయితే వేస్తున్నారు. చూద్దాం మరి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. నేను చెప్తాను టేస్ట్ అయితే, ఓపెన్గా ఫ్రాంక్గా చెప్తాను టేస్ట్. లాస్ట్లో కొత్తిమీర అయితే ఇంకా అప్పుడే కాదంట, ఫస్ట్ కాస్త అల్లం వేగాలంట. ఏంటమ్మా 2 కలిపేయచ్చు కదా అన్నాను. నీ పన్ను చూసుకొని అని చెప్పి మళ్ళీ అన్నది మా అమ్మ. సరే కానీ అని చెప్పేసి మళ్ళీ మిక్సీ అయితే వేసారు. చూద్దాం మరి అంతవరకు టేస్ట్ ఉంటుందో మనం చెప్తాను మీకు టేస్ట్ అయితే. మిక్సీ అయితే నలుగుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా చట్నీ అయితే తయారవుతుంది ఫ్రెండ్స్. అవ్వాలి ఫాస్ట్గా అవ్వలేదు, పక్క ఆకలి వేస్తుంది నాకు. టైం 10 అయిపోయింది. చాలా ఆకలి వేస్తుంది నాకు అయితే మాత్రం. అండ్ ఇదైతే నలిగిపోయింది. అబ్బో బాగానే అయ్యింది. ఆ తర్వాత దీన్ని మెల్లిగా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర తీసుకుని కొత్తిమీర వేస్తున్నారు. కొత్తిమీర అయితే వేసేసారు.
వేసిన తర్వాత దీన్ని రుబ్బుతారు. రుబ్బిన తర్వాత మనం ఇలా తయారు చేసుకున్నాం. పబ్బలే వచ్చిందండి. మొత్తం అయితే మాత్రం చాలా బాగుంది. చూడడానికి ఫ్లేవర్ అయితే బాగుంది. అండ్ ప్లేట్లోకి తీసారు మా మమ్మీ. ప్లేట్లోకి ఏమన్నాను, అండ్ ప్లేట్లోకి వేసిన తర్వాత ఆకలి బాబు, ఆకలమ్మ బాబు అంటే కాస్త దాంట్లో మా మమ్మీ ఇడ్లీ కూడా పెట్టేశారు. అండ్ చట్నీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీతో. అండ్ ట్రై టు సబ్స్క్రైబ్.